నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాలి. మాజీ మంత్రి రోజా మాట్లాడిన మాటలో ఎవరికి అర్థం కాకుండా మాట్లాడుతుంది. ఏంటంటే వాళ్ళ జగనన్న అన్నిట్లో సక్సెస్ అయి ఉన్నాడంట. ఒక బిజినెస్ మ్యాన్గా గాను, ఒక ఫ్యామిలీ మ్యాన్గా గాను, ఒక సీఎంగా గాను అన్నిట్లో సక్సెస్ అయి ఉన్నాడని రోజా మాట్లాడుతుంది. అయితే అన్నిట్లో సక్సెస్ అయితే 11 సీట్లకి ఎందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ చర్చ. అయితే దీని మీద పూర్తిగా చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు రోజా మాట్లాడింది ఏంది అసలు ప్రజలకి అర్థం కాకుండా ఉంది. అంటే వాళ్ళ జగన్ అన్న ఇప్పుడు అన్నిట్లో సక్సెస్ అయి ఉన్నాడంట. అయితే ఒక ఫ్యామిలీ మ్యాన్గా కానీ, ఒక బిజినెస్ మ్యాన్గా కానీ, ఒక సీఎంగా కానీ అన్నిట్లో సక్సెస్ అయ్యి మా అన్న ఉన్నాడు, మా జగన్ అన్న. అయితే ఇప్పుడు 11 సీట్లకి ఎట్టొచ్చాడు వాళ్ళ అన్న. మరి అన్నిట్లో సక్సెస్ అయితే దీని మీద స్పందన ఏంటి సార్? ఇప్పుడు డబ్బాలో రాళ్ళు వేసుకుని వాంచుకుంటే ఏం కాదు. ఇప్పుడు రోజా మేడం గారు తన పర్యాటక శాఖలో చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పాలి. ఒక డయాస్ మీదకి ఎక్కినప్పుడు మాజీ మంత్రిగా, ఒక క్యాబినెట్ మంత్రిగా, ఒక పర్యాటక మంత్రిగా నేను చేసినటువంటి అభివృద్ధి ఇది, నేను సాధించినటువంటి విజయాలు ఇది, జగనన్న అని కాదు. ఒక క్యాబినెట్ మంత్రి రాష్ట్రానికి 5 ఏళ్ళు మంత్రిగా ఉండి నువ్వు ఎలగబెట్టిన ఘనకార్యాలు అయ్యేటో వివరంగా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు 970 కిలోమీటర్ల తీరరేఖ పొడవు ఉన్నటువంటి దాంట్లో నువ్వు సాధించిన విజయాలు చెప్పాలి తప్ప రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల నష్టం ఎవరికి? ఆంకే తప్ప. అందువల్ల ఏంటంటే ప్రజలు చూశారు. ఏమని చూశారు ప్రజలు? ఏం ఆలోచించారు? మీరు పనికిరాండి పోండి అని చెప్పి 11 సీట్లకు వాళ్ళని పరిమితం చేశారు. దాన్ని దృష్టిలోకి పెట్టుకోకుండా మా జగనన్న అభివృద్ధి చేశాడు. అభివృద్ధి చేసింది ఏంటో చెప్తే అర్థమవుతుంది. అభివృద్ధి చేసి చెప్పకుండా అంటే మాట్లాడితే ఉపయోగం ఏముంది నేను అంటున్నాను అన్నమాట. నీ అభివృద్ధి, నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలా. ఎక్కడ ఇరిగేషన్ శాఖలో మా జగన్మోహన్ రెడ్డి ఈ కట్టాడు, ఈ ప్రాజెక్టులు, రోడ్లు ఈ పోసాడు, పరిశ్రమలు ఇది తెచ్చాడని చెప్తే బాగుంటుంది. తర్వాత ఒక బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయ్యాడు. బిజినెస్ మ్యాన్గా ఎక్కడ సక్సెస్ అయ్యాడు? బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయినరంటే ఒక టాటా వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఒక రిలయన్స్ వాళ్ళు సక్సెస్ అయ్యారు, తర్వాత ఒక బిర్లా గ్రూప్ సక్సెస్ అయింది, టెక్ మహేంద్ర వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఆయన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 11 సిబిఐ కేసులు, 8 ఈడీ కేసుల్లో 6093 అనే ఒక నెంబర్ తగిలించుకొని ఒక 420గా మిగిలిపోయాడు. రేపు కన్విక్షన్ పడింది అనుకో, నువ్వు ఆడుంటావు, మీ జగన్ అన్న ఆడుంటాడు. అందువల్ల ఏంటంటే రోజా మాట్లాడే మాటలకి నోరుంది కదా, ఒక మౌత్ చిక్కింది కదా అని చెప్పి ఏదంటే అది మాట్లాడి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం వల్ల నష్టం ఆంకే తప్ప రాష్ట్ర ప్రజలు మర్చిపోయారని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. ఒక పర్యాటక శాఖ మంత్రిగా ఉండి పర్యాటక శాఖకు నువ్వు చేసి ఎలగబెట్టిన అభివృద్ధి ఏందో చెబితే రుషికొండకు బోర్డు కొట్టి ప్యాలెస్ కట్టినంత మాత్రాన అభివృద్ధి అనిపించుకోదు. ఆ రుషికొండ ప్యాలెస్లో జైలుకి పోబోతున్నాం త్వరలో. ఆ విషయం ఆమెకు తెలియటంలే. అందువల్ల ఏంటంటే రోజా మాట్లాడే మాటలకి అర్థం లేనటువంటి మాట్లాడుతుంది. మౌత్ చిక్కింది కదా అని చెప్పి కార్యకర్తలను రెచ్చగొట్టడానికి చెప్పే మాటలే తప్ప రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ కర్రు కాల్చి వాత పెట్టినారు. ఆమె ప్రేమించేటటువంటి అన్నని తోడబుట్టిన చెల్లెళ్ళే చీపో అన్న కాదు అని చెప్పి తోడబుట్టిన చెల్లెళ్ళు చెప్తారు, నీకాడి నుంచి వచ్చిండు అన్న. అందువల్ల ఏంటంటే కాలం నిర్ణయిస్తుంది. ఇంకా జీవితంలో యువజన శ్రామిక రైతు పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు. కూటమి ప్రభుత్వంలో అన్ని అరాచకాలు, దోపిడీలు జరుగుతూ ఉన్నాయి అని రోజా మాట్లాడుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఇప్పుడు అరాచకాలు, దోపిడీ జరుగుతుందంటే అరాచకాలకి, దోపిడీకి కేర్ ఆఫ్ వాళ్ళ పార్టీ. ఇప్పుడు వాళ్ళ పార్టీ పుట్టింది ప్రజల కోసం కాదు. దోపిడీ చేసినటువంటి దాని నుంచి తప్పించుకోవడానికి, ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి గడిచిన 5 ఏళ్లలో దోపిడీ చేశారు కాబట్టి ప్రజలు తీర్పు ఇచ్చారు. అందువల్ల ఏంటంటే అభివృద్ధి మచ్చుకు కూడా కానరాదు. అభివృద్ధి చేస్తే అగుపడాలి కదా కంటికి. ఏం అవపడతాయి? సచివాలయాలు అవపడతాయి. ఇంకేం అవపడతాయి చెప్పుకోవటానికి? అభివృద్ధి చేశాడంట, సంక్షేమం చేశాడు. అభివృద్ధి ఎంత చెప్తే కదా, అది వర్త్ ఆఫ్ వాల్యూ ఎందుకు చెప్పాలి కదా. మీరు తెచ్చిన అప్పుల గురించి కూడా మాట్లాడాలిగా. అప్పుల గురించి చెప్పరు, అభివృద్ధి గురించి చెప్పరు. కాకపోతే ఒక సచివాలయాలు తప్ప ఇంకేమన్నా ఉందా? ఇంకా రెండోది కంటికి కూడా అవపడదు. అందువల్ల ఏదన్నా పరిశ్రమల రంగంలో మేము ఈ పరిశ్రమలు తెచ్చి
చదువుకున్న యువతకి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేదానికి, ఎందుకంటే ఆమె జబర్దస్త్ షో కాదు రాష్ట్ర పరిపాలన అంటే. జగన్మోహన్ రెడ్డి ఇరుడు సూర్యుడేం కాదు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల సంపదన దోచేసినటువంటి ఒక గజ దొంగ అనుకుంటారే తప్ప అతన్ని ఆమె పొగడాలుతుందే తప్ప ప్రజలు ఎప్పుడో బహిష్కరించేశారు. కాబట్టి రేపు రానున్న ఇప్పుడు ఈ ఓడిపోయిన ఎమ్మెల్యేలందరూ, ఓడిపోయిన మంత్రులందరూ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా నిలబడితే ఏమాత్రం గెలిచేది తెలుస్తుంది. స్టేజీలు ఎక్కి పర్ఫార్మెన్స్ కాదు. రేపు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా పోటీ చేయండి, ఏమాత్రం ప్రజలు ఓట్లు వేస్తారో. ఎందుకు తొందరలో 1 సంవత్సరం ఆగితే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుంది, గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు వస్తుంది. వాటిలో పోటీలో నిలబెడితే ప్రజలు తీర్పిస్తారుగా. అప్పుడే ఎందుకు జబ్బలు తరుచుకుంటారు? అందువల్ల ఏంటంటే అభివృద్ధి అనేది మచ్చుకైనా లేదు. అభివృద్ధి ఉంటే ఇటువంటి 11 సీట్ల కిందకు పడిపోతారు. అవును. అయితే మేము తప్పులు చేస్తూ వడ్డీతో సహా చెల్లిస్తామని అంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏం వడ్డీతో సహా చెల్లిస్తుందంట? ఆమె తప్పులు చేస్తే. తప్పులు కాదు, వడ్డీతో సహా చెల్లించడానికి ముందు నువ్వు అధికారంలోకి వస్తే కదా, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే కదా. కాబట్టి ఇప్పుడు చేసినటువంటి తప్పులకి మీరు జైలుకు పోకుండా, ఊసలు లెక్కెట్టకుండా, కేసులు భయపడబాకుండా అని కార్యకర్తలను రెచ్చగొడితే నష్టపోయేది వాళ్ళే. నేను అంటుండే పాయింట్ ఏంటంటే కేసులు పెట్టుకోండి, జైల్లో పెట్టండి, మేము వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామంటారు. మీరు వచ్చేది లేదు, చచ్చేది లేదని చెప్తా ఉంటే మళ్ళీ ఇంకొచ్చేది ఎక్కడ? వెయిట్ అండ్ సీ. త్వరలో కన్విక్షన్ పడబోతుంది మీ నాయకుడికి. అది తిహార్ జైలు అవద్దా, సంచులకోట జైలు అవద్దా, రాజమండ్రి సెంట్రల్ జైలు అవద్దా అనేది అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉంది. అందువల్ల ఏంటంటే అందులో ఆల్రెడీ ఏంటంటే సుభాష్ సేన రేపు ఉగాది నుంచి ఢిల్లీలో రామ్లీలా మైదానంలో జగన్మోహన్ రెడ్డి ఈడీ సిబిఐ కేసుల మీద ధర్నాకు కూర్చుంటున్నారు. లా స్టూడెంట్స్ అందరూ దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని లా యూనివర్సిటీ స్టూడెంట్స్ వచ్చి అక్కడ కూర్చుంటున్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి అల్టిమేటం ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేసిండా లేదా, ఈడీ సిబిఐ కేసులో జడ్జిమెంట్ ఇవ్వమని చెప్పి రామ్లీలా మైదానంలో రేపు ఉగాది నుంచి కూర్చుంటున్నారు. కూర్చున్నప్పుడు ఇన్ని రోజులు మాయ చేశావు, ఈడీ కోర్టుని, సిబిఐ కోర్టుని, ప్రజాప్రాతినిధ్య కోర్టుని, వీటన్నిటిని మాయ చేశావు, ఇంకా తప్పించుకోలేడు. కాబట్టి దేశవ్యాప్త ఉద్యమానికి, ఈ అవినీతి పరుల మీద దేశవ్యాప్త ఉద్యమానికి ప్రణాళికలు చేసుకున్నప్పుడు వాళ్ళల్లో మనకి ప్రథముడుగా జగన్మోహన్ రెడ్డి అవపడుతున్నాడు, ద్వితీయ భాగంలో విజయమాల్య అవపడుతున్నాడు, తృతీయం లలిత్ మోడీ, నీరవ్ మోడీ, వీళ్ళందరి మీద దేశవ్యాప్తంగా ఉండే అన్ని లా కాలేజీ, యూనివర్సిటీ స్టూడెంట్ వింగు, సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించిన ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాకు, సుభాష్ సేన అందరూ రామ్లీలా మైదానంలో ధర్నాకు కూర్చుంటుండు. ఆ ధర్నాకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దిగిరాక తప్పదు, జడ్జిమెంట్ ఇయ్యక తప్పదు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేసిండా లేదా, దేశ ప్రజల సంపద లూటీ చేసిండా లేదా, వాటి మీద ఆ 20 కేసుల మీద 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసుల మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కేసుల మీద జడ్జిమెంట్ ఇచ్చిన దాకా అక్కడి నుంచి లేసే పనే లేదు. అందువల్ల స్టూడెంట్స్ ఉద్యమంలో ముందు ఎవరైనా తలదించాల్సిందే. అందువల్ల అప్పుడు దేశ ప్రధాని ఏం సమాధానం చెప్తారో, దేశ హోంమంత్రి ఏం సమాధానం చెప్తారో, తర్వాత దేశ ఆర్థిక మంత్రి ఏం సమాధానం చెప్తారు అనేది వెయిట్ అండ్ సీ. తినబోత రుచి ఎందుక? ఉగాది రోజు రామ్లీలా మైదానంలో ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాని పిలుస్తారు, నేషనల్ మీడియాని పిలుస్తారు, తర్వాత లోకల్ మీడియా కూడా పతాక సిరీస్తో రాసేటటువంటి ఇంకా మీడియాకి మసాలా బాగా దొరకద్దు. కాబట్టి ఈయన అవినీతి ఆంధ్ర టు అమెరికా దాకా పోయింది. ఒక ఆంధ్రప్రదేశ్కి అవినీతి అనుకుంటే ఇవాళ అమెరికా దాకా పోయి ఉంది. అందువల్ల ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి కేసులు తాడోపేడు తేల్చిన దాకా ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్, లా చదువుకుంటున్న విద్యార్థులు వాళ్ళందరూ గట్టి పట్టుబట్టారు. ఆ 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో కన్విక్షన్ అయిందనుకో, ఇంకా ఆయన పార్టీ ఉండదు, పాడు ఉండదు. వీళ్ళు తలా ఒక పార్టీ చూసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం.